హలో అండి. అందరెలా ఉన్నారు? ఒక్కసారి ఈ ధాబా స్టైల్ చోలే మసాలా రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. హై ప్రోటీన్, హై టేస్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈ 3 ఒకే రెసిపీలో కావాలంటే ఈ చోలే మసాలా పర్ఫెక్ట్ చాయిస్. పూరీతో తిన్నా, చపాతీతో తిన్నా, జీరా రైస్‌తో తిన్నా కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు హోటల్స్, ధాబాస్‌లో వచ్చే ఆ డార్క్ కలర్, రిచ్ గ్రేవీ, స్ట్రాంగ్ అరోమా సీక్రెట్ ఏంటో ఈరోజు కంప్లీట్‌గా చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ముందుగా మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ధాబా స్టైల్ చోలే మసాలాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు శనగలు తీసుకోవాలి. సాధారణంగా కాబూలీ చెనా యూజ్ చేస్తారు, కానీ నేను నార్మల్ శనగలతో చేస్తున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన తర్వాత ఉదయానికి చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇలా నార్మల్ శనగలతో చేసిన చోలే మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగల్లోని నీరంతా కూడా పూర్తిగా పంపేసి కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఒక అనాస పువ్వు, ఒక నల్ల యాలక్కాయ, అర ఇంచు దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ టీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ క్లాత్లోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా బయటికి రాకుండా గట్టిగా మూట కట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూటని శనగలతో పాటు కుక్కర్లో వేసి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం వేసిన టీ పౌడర్ వల్ల శనగలకు మంచి కలర్, ఫ్లేవర్ వస్తుంది. శనగలు ఉడుకుతున్నలోపు మనం స్పెషల్ డాబా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ సోంపు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా 8 ఎండుమిర్చి వేసి మరో నిమిషం ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసుల నుంచే అసలు ధాబా స్టైల్ అరోమా వస్తుంది. ఇలా ఫ్రై చేసిన ఈ దినుసులని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. శనగలని ఇలా మెత్తగా ఉడికించేసిన తర్వాత మూత తీసి ఇందులో ఉన్న టీ బ్యాగ్ని తీసేయండి. మనం టీ పౌడర్ని యూజ్ చేయడం వల్ల కలర్ ఇలా వచ్చింది. అలానే చూడండి శనగలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ హోమ్ మేడ్ మసాలా టేస్ట్ని ఇన్స్టెంట్ మసాలా అస్సలు మ్యాచ్ చేయదు. కానీ మీరు కనుక ఇన్స్టెంట్ మసాలాని యూజ్ చేయాలనుకుంటే పావుబాజీ మసాలాని యూజ్ చేసుకోండి. అలానే 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసి స్మూత్ ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి. చోలే మసాలాకి టమాటో ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. అందుకే టమాటోస్ని కొంచెం జనరస్గా యూజ్ చేస్తే గ్రేవీ చాలా రిచ్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేయండి. బటర్ కరిగిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఆకు, ఒక నల్ల యాలక్కాయ, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడే గ్రేవీ టేస్ట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఉల్లిపాయలు బాగా వేగే వరకు పేషెన్స్గా కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటో ప్యూరీ మొత్తం వేసి కలపాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 2 నుంచి 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒకసారి కలిపి వీటి నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ మొత్తం వేసి మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే అరోమా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన శనగలు వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, స్పైస్ చెక్ చేసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ సమయంలో మసాలా ఫ్లేవర్ మొత్తం శనగల్లోకి బాగా వెళ్తుంది. చూడండి, ఇలా గ్రేవీ కొంచెం థిక్గా మారి ఆయిల్ పైకి కనిపిస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం క్రష్ చేసిన కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి వల్ల రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. అంతే, మన సూపర్ టేస్టీ ధాబా స్టైల్ చోలే మసాలా రెడీ. ఈ చోలే మసాలాని పూరి, చపాతీ, రోటీ లేదా
జీరా రైస్తో సర్వ్ చేసుకొని చూడండి. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం విఎన్పి కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.